హాయ్ అండి. మేము హిట్ టీవీ నుంచి వస్తున్నాం సార్. మనం ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? వైసీపీ ఆళ్ళనాని గారే గెలుస్తారు. ఆయన అయితేనే బాగుంటుందని చెప్పి ప్రజల అభిప్రాయం, అందరి అభిప్రాయం. ఏలూరు ప్రశాంతంగా ఉందంటే ఈ నయాంలో ఎప్పుడు ఏ ఇబ్బందులు ప్రజలకి గొడవలు కానీ, ఇబ్బందులు కానీ, కబ్జాలు కానీ, ఇలాంటి రౌడీజం కానీ ఉండదు. అందరూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. అభివృద్ధి కూడా ఈయన వచ్చిన తర్వాతే జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరగలేదండి. వాస్తవాలే చెప్పుకోవాలి మనం. ఏదో మీరు అడిగారు కదా టీవీ గురించి, నేనేదో 4 మాటలు పొగడాలి పార్టీ వాళ్ళం అని చెప్పేసి అని పొగడతాం కాదు. ఏలూరులో తెలుగుదేశం పార్టీ 8 సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది. చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి చేశారని చెప్పండి మీరు. శాశ్వతంగా తరతరాలుగా కానీ శాశ్వతంగా కానీ చెప్పుకోవడానికి మన తర్వాత పలానా ఆయన ఎమ్మెల్యే గారికి పనిచేశారు, పలానా తెలుగుదేశంలో పరిపాలనలోనే అన్న ఇలాగే చంద్రబాబు నాయుడు టైంలో ఇలా చేశారు, ఏలూరులో ఈ పని చేశారు అని మర్చికే ఉందండి. ఇప్పుడు అదే మన వైసీపీ ప్రభుత్వంలో అనుకోండి, ఆళ్ళనాని గారు ఉన్నారు, మెడికల్ కాలేజీ పట్టుకొచ్చారు, మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజ్ చేశారు. అలాగే ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వర్క్ బిగించేశారు ఏంటి, గోదావరి జలాలు తీసుకొచ్చారు. అలాగే చెరువు 150 ఎకరాల చెరువుతో గోదావరి జలాల కోసం మనకు శాశ్వతంగా మంచినీళ్ళు పరిష్కారం చేశారు. సార్ మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు కదా సార్, మరి ఇవన్నీ ఏంటి సార్, ఇది అభివృద్ధిలోకి రాదంటారా? అది అభివృద్ధిలోకి వస్తుందా రాదా అని మీలాంటి పెద్దలకు తెలుస్తుంది. నేను చెప్పిన వాస్తవాలే కాదని ప్రజలు అర్థం చేసుకుంటారు. అల్లరి చేయడానికి మాత్రం అందరూ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారండి, ఏం జరగకపోయినా జరగలేదంటారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో ఈ రాష్ట్రం కోసం, ఆయన ఎలా పరిపాలన చేస్తున్నారో, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. ఇవాళ కరప్షన్ లేకుండా ఉందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే కరప్షన్ తగ్గింది. సార్ ఇప్పుడు మనకి మహాకూటమిగా ఏర్పడ్డాయి కదా సార్ 3 పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండవది జనసేన, మూడవది బీజేపీతో. వాళ్ళ కూటమి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందంటే చూసాం కదండి. ఇప్పుడు జనసేన కూటమి ఉంది, ఆయన ఎక్కడ నిలబడతాడో ఆయనే చెప్పలేకపోతున్నాడు. ఏంటి ఆయన ఏం మాట్లాడతాడో, ఎంతసేపు ప్రభుత్వాన్ని దించేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అంటాడు, కానీ నేను ఎక్కుతాను నాకు ఓట్లేయండి అండవు. ఇప్పటి వరకు ఆయనకి ఎక్కడుందో స్థానం కూడా తెలియని పరిస్థితి, గెలుస్తాడో లేదో తెలియదు. వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళే ఆఫీసులు మూసేసుకుని ధర్నాలు చేస్తున్నారు. ఆయనకే పరిస్థితి అదో గతిగా ఉంది. ఇంకేం చెప్తాను, బీజేపీ సంగతి మనకు తెలిసిందే కదా. రాష్ట్రంలో పెద్ద బీజేపీ పట్టేం లేదు. బీజేపీకి చేస్తే దానివల్ల నష్టం జరిగేది తెలుగుదేశానికే, ప్రతిపక్షానికే. బీజేపీని కలుపునందువల్ల నష్టం ప్రతిపక్షాలకి, వాళ్ళకే. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి మరి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా సార్, అక్కడ స్పందన మాత్రం కంపల్సరీ మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం అంటున్నారు కదా సార్, వాళ్ళు మీ మాటలు అంటే కమ్యూనిటీ పరంగా ఆయనకి అక్కడ ఉంది, ఆ కమ్యూనిటీ ఉంది. దాని మూల సినిమా యాక్టర్ కుర్రోళ్ళు ఏం చేస్తారండి, ఓట్లు లేని వాళ్ళు అందరూ జై పవన్ కళ్యాణ్, నువ్వే సీఎం 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 అంటారు. ఆయన సీఎం ఏంటండి, అదొక పెద్ద. అంతకన్నా ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చే వరకు తేడా వస్తుంది. ఆయన ఓటు బ్యాంక్ వచ్చే వరకు తేడా వస్తుంది. అరుతూ అయితే అందరూ అరుస్తారు రోడ్ల మీద, కానీ ఓటు బ్యాంక్ ఉండాలి కదండి. గతంలో చూసాం కదా మనం ఆయన పరిస్థితి ఏం జరిగిందో. ఇప్పుడు కూడా అంతే, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పోటీ చేస్తున్నాడు. ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళని చూసుకుంటారు, కానీ ఏ లీడర్ అయినా అందుబాటులో ఉండే వాళ్ళనే. ఎక్కడో సినిమా యాక్టర్ అయినా ఆయన పోనీ సీఎం అవుతాడు అంటే కంపల్సరీగా గెలుస్తానికి అవకాశాలు ఉంటాయి 100%. ఆయనే సీఎం కాదని ఆయనే ఒప్పించుకుంటున్నాడు. నాకేదో 20-21 ఎన్నో ఇచ్చారు సీట్లు, అవి కూడా కన్ఫర్మ్ కాదు, నిలబడతారు లేదు. ఆయనకు అభ్యర్థులు కూడా లేరు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పీగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం